శాసనసభ్యులు గారి యొక్క ప్రజా దర్బార్లో శుక్రవారం 23వ తేదీన కొంతమంది ప్రజలు వచ్చి మండిగిరి సర్వే నంబర్ 550 దాని పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అన్యాక్రాంతం గురవుతుంది. సంబంధిత అధికారుల ద్వారా ఈ యొక్క భూమిని కాపాడని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎన్రోల్ చేసుకుని సంబంధిత అధికారులకు ఆ యొక్క ఫిర్యాదును పంపడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులకు చెప్పడము, తర్వాత పార్టీ లీడర్లందరూ కూడా గ్రౌండ్లో వెళ్ళి అధికారులు విచారణ చేసేటప్పుడు అక్కడ ఈ యొక్క ప్రభుత్వ భూమిని విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు అధికారులు రావడం జరిగింది. వాళ్ళతో పాటు బీజేపీ నాయకులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏదైతే అన్యాక్రాంతం గురైందో ఆ భూమిని పరీక్షించాలని ప్రభుత్వం ప్రజల వైపున భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తుంది. సుమారుగా 550 సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 586లో ఇంచుమించు ఇప్పుడు అధికారుల ద్వారా రావడంతో సుమారుగా ఒక 40 సెంట్లు అన్యాక్రాంతానికి గురైంది. పక్కన ప్రభుత్వ అనుమతి లేకుండా వేసినటువంటి వెంచర్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో రోడ్డు కోసం ఒక 40 సెంట్లు ఆక్రమణ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వీళ్ళ యొక్క విచారణలో తేలడం జరిగింది. సంబంధిత అధికారులు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చర్యలు పంచనామంతా చేసి మళ్ళీ ప్రభుత్వము ఆ యొక్క భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున కూడా ప్రజల తరఫున అధికార యంత్రాంగానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పక్కన ఏదైతే ఇంకో వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా కూడా అనుమతులు లేకుండా అసలు కూడా అనుమతి అప్లికేషన్ పెట్టకుండానే అక్కడ రోడ్ ఫార్మేషన్, తర్వాత డ్రైనేజ్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాని మీద కూడా జిల్లా చైర్మన్ గారికి అదేవిధంగా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి పట్టణంలో ఏ యొక్క ప్రభుత్వం భూమి ఇంచు కూడా కబ్జాకు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉంది. అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూమి రక్షించేందుకు అందరూ కూడా కట్టుబడి ముందుకు ఉండాలని చెప్పడం జరిగింది. వారి యొక్క సూచన మేరకే అధికార యంత్రాంగంతో ఈరోజు ఈ యొక్క పరిశీలనకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించడం జరిగింది. దాని మీద అధికార యంత్రాంగముకు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేసి ఆ యొక్క ప్రభుత్వ భూమిని రక్షించాలని కూడా కాపాడాలని కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి నా పేరు నాగరాజు గౌడ్, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్. అన్న, గతంలో కూడా అంటే కొద్ది రోజుల క్రితమే మండిగిరిలోనే నేషనల్ హైవే పక్కన అంటే బీజేపీ జెండాల పార్టీ కబ్జా చేసినారని చెప్పేసి పత్రికల్లో సోషల్ మీడియాలో రావడం జరిగింది. మరి ఆ రోజు బీజేపీ నాయకులు స్పందించలేదు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేదు అని చెప్పి చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి ఎలా దాని విషయంలో క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కబ్జాలు చేస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే గారు చెప్పినారు. భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్గా అదే చెప్తుంది. ఎవరైనా కూడా సొంత పార్టీ అయినా, మిత్రపక్షంలో ఉన్న పార్టీ అయినా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఎవరైనా కూడా కబ్జాలకు ప్రభుత్వ భూములను చేస్తే మాత్రం సహించేది లేదు. వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని విషయంలో ఆల్రెడీ అధికార యంత్రాంగం చేయాల్సినటువంటి పని అది 210 సర్వే నెంబర్, అది 10-11 అధికార యంత్రాంగం కూడా దాని విషయంలో పోయి సర్వే చేసి దాని మీద ఫీజిబిలిటీ రిపోర్టు అవన్నీ కూడా అధికారికంగా ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ప్రోత్సహించేది లేదు. అక్రమ కబ్జాలకు పోతే మాత్రం ఎవరిని ప్రోత్సహించేది ప్రసక్తే లేదు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఈరోజు మీరు ఈ సర్వే నెంబర్లో పర్యటించారు. గతంలో ఎమ్మెల్యే గారు కూడా అక్కడ బైచ్ గారికి సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర కూడా సందర్శించారు. మరి బీజేపీ నాయకులు చేసినటువంటి ఆ సర్వే నెంబర్లో అక్కడ ఆ చోట ఎందుకు